అనపర్తి నియోజకవర్గంలో బీజేపీకి సీటు కేటాయించడంతో అక్కడంతా కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ బీజేపీకి సహకరించలేదు. ఏదేమైనా నల్లమల్లి రామకృష్ణారెడ్డి అంటే ఉంటాం, మేమంతా ఆయన వెంట ఉంటామంటూ ఇక్కడంతా కూడా టీడీపీ శ్రేణులు ఉదయం నుంచి కూడా ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కార్యకర్తలందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ కార్యకర్తలందరూ కూడా మిమ్మల్ని ఇండిపెండెంట్గా వెళ్ళాలంటున్నారు. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మీ నిర్ణయం పైన అందరూ కూడా ఆధారపడి ఉన్నారు. ఏ విధంగా ఉండబోతున్నారు? నేను ఇప్పటికే స్పష్టంగా ఒక కార్యాచరణ చెప్పడం జరిగింది. కార్యకర్తల అభిప్రాయం వచ్చింది, ప్రజల అభిప్రాయం కూడా తీసుకోబోతా ఉన్నా. రేపు నా కుటుంబ సమేతంగా ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నా. నాకు జరిగిన అన్యాయం, ఈ 5 సంవత్సరాల పాటు నేను పార్టీ ఉనికి కాపాడడం కోసం చేసిన ప్రయత్నం, ఆ ప్రయత్నంలో భాగంగా నాకు ఎదురైన సమస్యలు, నేను ఎదుర్కొన్న కేసులు, నా జీవితాన్ని, నా ఆరోగ్యాన్ని, నా కుటుంబాన్ని ఫణంగా పెట్టి పార్టీ కోసం పోరాడితే ఇవాళ పార్టీలో జరిగిన అన్యాయం ప్రజల ముందు పెడతా. 5 రోజుల పాటు కార్యాచరణ రూపొందించాం. 5 రోజుల పాటు ప్రజల్లో ఉంటా, నా కుటుంబ సమేతంగా వెళతా, నాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తా. ప్రజల అభిప్రాయం మేరకు 5 రోజుల తర్వాత కార్యాచరణ రూపొందించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది నేను నిర్ణయం తీసుకుంటా. అంటే మొదట్లో 94 సీట్లు ప్రకటించినప్పుడు మీ సీటు కూడా ప్రకటించారు. ఈ మధ్యలో ఈ పరిణామాలు ఎందుకు, ఏం జరిగిందంటారు? అసలు టీడీపీ అధిష్టానం నుంచి మీకు ఎటువంటి సమాచారం కూడా చెప్పడం జరిగిందండి? ఇప్పటి వరకు నాకు సమాచారం లేదు. ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఇంతలోనే కార్యకర్తల సమావేశంలో ఉండడం వల్ల వారు కూడా మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్కి వచ్చిన తర్వాత మాట్లాడుతూ అన్నారు. మాకు జోన్ 2 ఇన్ఛార్జిగా ఉన్న రంగారావు గారు మాట్లాడితే నేను ఒకటే చెప్పా, జరిగిన అవమానానికి, నాకు ఇచ్చిన బహుమానానికి కృతజ్ఞతలు. నేను ఈ 5 రోజుల పాటు ప్రజల దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు ఎవరితోని మాట్లాడే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నా. అంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా మీరు వైసీపీ ఇక్కడ చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగడుతూ మీరు చేస్తున్నటువంటి కేసులు కూడా అన్నీ అనుభవించారని చెప్పేసి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళలో కూడా జర్నీ మీరు ఏ విధంగా చేశారండి? ఇక్కడ 42 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇక్కడ 42 సంవత్సరాల్లో మూలారెడ్డి గారు కార్యకర్తలను కాపాడుకున్న విధానం కానీ, పార్టీని పటిష్టపరిచిన విధానం కానీ అందరికీ తెలుసు. ఇక్కడున్న సామాజిక వర్గం రీత్యా గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చాలా అనుకూలమైన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో అనేక ఆటుపోట్లకు ఎదురొడ్డి మూలారెడ్డి గారు పార్టీని కాపాడారు. ఈ 12 సంవత్సరాలుగా నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నా. గత 40 సంవత్సరాలకి భిన్నంగా ఈ 5 సంవత్సరాల పాటు నా పైన 39 కేసులు, నా పైన హత్యాయత్నం, క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి నా కుటుంబ వ్యవహారాల్లో, వ్యక్తిగత వ్యవహారాల్లో నన్ను ఇబ్బంది పెట్టడం, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, స్వయంగా నా బావ చనిపోతే మా అక్క కానీ మేనకోడళ్ళు కానీ కడచారి చూపు నూడ్చుకునే పరిస్థితి వైసీపీ సృష్టించటం, మా బావ తల్లిదండ్రులు, వృద్ధ తల్లిదండ్రులు 85 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు కూడా కడసారి చూపుకు నోచుకోక సంవత్సర కాలంలోనే వాళ్ళిద్దరూ ఆవేదనకు గురై చనిపోయిన సంఘటనలు, ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దుర్మార్గాల్ని జీర్ణించుకుని కార్యకర్తల రక్షణే ప్రధాన ధ్యేయంగా, పార్టీ ఉనికి కాపాడడమే ప్రధాన లక్ష్యంగా 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేశా. కోవిడ్ సమయంలో కూడా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి కోవిడ్ పేషెంట్లను పరామర్శించే కార్యక్రమాన్ని చేపట్టమంటే కూడా అదరకుండా బెదరకుండా వెళ్ళి ఆ కార్యక్రమం కూడా చేపట్టా. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలపైన పోరాటం చేయమని కొన్ని బాధ్యతలు నాకు అప్పగించినప్పుడు కూడా వెళ్ళి ఆ కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించా. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక సమావేశాల్లో పోరాటంలో స్ఫూర్తిగా రామకృష్ణారెడ్డిని తీసుకుని పనిచేయండి అని మిగిలిన ఇన్ఛార్జీలకు చెప్పిన వ్యక్తి ఇవాళ ఈ విధంగా ఎందుకు జరిగిందనేది నాకు అంతుపట్టని విషయంగా ఉంది. అదేవిధంగా లోకేష్ గారు అనేక సభల్లో చెప్పారు, మా రామకృష్ణారెడ్డి, మా అనపర్తి రెడ్డి అంటూ. ఏమైపోయింది వాళ్ళని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ సమస్య ఏర్పడినప్పుడు పిలిచి మాట్లాడి ఈ విధమైన సమస్య వస్తూ ఉంది, దీనికి పరిష్కారం ఏంటి అని అడగాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా కాకుండా ఇవాళ కార్యకర్తల ఆవేదన పడే విధంగా ఇవాళ నిర్ణయం చేసినందుకు నేను తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా. ప్రధానంగా ఇవాళ నేను కానీ, నా కుటుంబం కానీ, నా కార్యకర్తలు కానీ చాలా ప్రమాదకరమైన అంచుల్లో ఉన్నాం.
ఇక్కడ వారి ధ్యేయం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలనే ధ్యేయంతో ఇవాళ వైసీపీ కుట్ర పన్నింది. దానిలో అందరూ తలొగ్గారు. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవటం, మా తండ్రి గారు 42 సంవత్సరాల పాటు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని కాపాడారో ఆ పార్టీని కాపాడమే ధ్యేయంగానే పనిచేస్తా. చెప్పండి, అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బీజేపీకి సీటు కేటాయించారో వాళ్ళకి సహకరించేది లేదంటారా మీ కార్యకర్తలందరూ కూడా? నేను చెప్తా ఉన్నాను కదా, ప్రజాభిప్రాయ సేకరణ జరిగే వరకు కార్యకర్తల అభిప్రాయాలు కార్యకర్తలు చెప్తారు, ప్రజల అభిప్రాయాలు ప్రజలు చెప్తారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు సమయంలో కూడా మీరు ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారని చెప్పేసి కార్యకర్తలకు ఇది చేస్తున్నారు. ఎటువంటి కార్యక్రమాలు? అనేక కార్యక్రమాలండి. కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టాను నేను. రోజుకు 4-5 కార్యక్రమాలు పెట్టి కార్యకర్తలను ఆ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి నేను శ్రమ కోర్చి, వాళ్ళని శ్రమ కోర్చి, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి, నేను డబ్బు ఖర్చు పెట్టి అనేక సమస్యలు ఎదుర్కొంటే ఇవాళ ఇటువంటి బహుమానం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళతో కూడా ఏదన్నా మీకు ఎమ్మెల్సీ కానీ ఎటువంటి పదవి ఇచ్చినా సరే మీరు సపోర్ట్ చేస్తారు బీజేపీకి? పోనీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నా నిర్ణయం అంతిమం కాదు. కార్యకర్తల నిర్ణయం, ప్రజల నిర్ణయం అంతిమం. నేను రేపటి నుంచి ప్రజల్లోకి వెళుతున్నా. ప్రజల నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా. ఇప్పుడు కొంచెంలో నిర్ణయం చెప్తా అన్నారు, ఇంకో నిర్ణయం కూడా వేరే ఏమన్నా ఉంది ఆప్షన్? ఇదే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనే దానిపై నిర్ణయం చెప్తా ఉన్నాను. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్తాం, నేను నా భార్య అందరం కలిసి. వాళ్ళు ఏం చెప్తే ఇండిపెండెంట్గా వెళ్ళాలంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. ప్రజలు చెప్పిన దాని ప్రకారం నేను ముందుకెళ్తా. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇక్కడంతా కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అలాగే కన్నీరు మున్నీరుగా వేస్తున్నారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. వైసీపీ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ ఇక్కడంతా కూడా కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఇప్పుడంతా కూడా బీజేపీకి టికెట్ కేటాయించిన నేపథ్యంలో మొత్తం అసంతృప్తి జోళ్ళు అయితే రగులుకున్నాయో ఓ పక్కన కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రజల్లోకి వెళ్తాం, 5 రోజుల పాటు ప్రజల్లో ఉండి ప్రజా నిర్ణయం మేరకు మేము కొత్త కుటుంబ సభ్యులు కూడా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎటువంటి నిర్ణయం చెప్తారో ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ రోజు అయితే 12:28 నిమిషాల ముహూర్తం తీసుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆయన అయితే ప్రజల్లోకి వెళ్లేందుకు 5 రోజుల పాటు తన నిర్ణయాన్ని చెప్పేందుకు ఇప్పుడు తన నిర్ణయాన్ని తీసుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఆయన నిర్ణయాన్ని ఇక్కడ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎవ్వరూ మర్చిపోరు. ప్రధానంగా అనపర్తి, బెక్కవోలు మండలాల్లో, రాయవరం మండలంలో ఎవ్వరూ మర్చిపోరు. దాన్ని గుర్తు చేస్తూ ఈ 5 సంవత్సరాల పాటు ఇక్కడ నేను కానీ, నా కుటుంబం కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధమైన సమస్యలు ఎదుర్కొన్నారు, ఏ విధమైన కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆర్థికంగా ఎంత నష్టపోయారు, శారీరకంగా ఎంత ఇబ్బందులు పడ్డారు, కార్యకర్తల పైన 185 కేసులు పెట్టి వేధించారు, నా పైన 39 కేసులు పెట్టి వేధించారు. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. తెలుగుదేశం పార్టీ ఉనికి అనపర్తి నియోజకవర్గంలో లేకుండా చెయ్యాలనే ఒక దృఢ సంకల్పంతో, ఒక దుష్ట ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టడం జరిగింది. ఇక్కడ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా దాదాపు 18-20 కోట్లు చేతులు మారి ఇక్కడ అభ్యర్థిత్వం మారిన పరిస్థితిని నేరుగా ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు. నేరుగా ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నాడో శాసనసభ్యుడి భావమరుదులు అనేక మందికి ఫోనులు చేసి అభ్యర్థిత్వం తీసుకోమని, డబ్బు సహకారం చేస్తామని అనేక మందికి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో అందరూ అభ్యర్థిత్వం తీసుకోవడానికి తిరస్కరించినా కూడా ఇవాళ ఒక అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితిని చూసాం. ఇవాళ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆలోచన చేయాల్సింది ఒకటే. ఇక్కడ ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే 5 సంవత్సరాలుగా విపరీతమైన శ్రమకి కష్టానికి ఓర్చి తెలుగుదేశం పార్టీని గెలుపు దిశగా తీసుకొచ్చిన నేపథ్యాన్ని ఇవాళ ఒక్కసారిగా అంతమొందించాలి, తద్వారా తెలుగుదేశం ఉనికి కోల్పోయేలా చేయాలని వారు పన్నిన పన్నాగాన్ని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవాళ శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు ఏకైక రెడ్డి సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున 42 సంవత్సరాలుగా మా తండ్రి గారు కానీ నేను కానీ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. ఇవాళ ఈ నియోజకవర్గం అత్యధికం రెడ్డి సామాజిక వర్గం ఉన్న పరిస్థితి మనకు తెలుసు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు 1978 ఎన్నికలు ఈ అనపర్తి నియోజకవర్గంలో ఏ విధంగా జరిగిందో పరిశీలించండి. సామాజిక వర్గమే ఆయుధంగా ఆ రోజు ఎన్నికలు ఎదుర్కొన్నారు. మరలా అటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడితే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రక్షణ ఇచ్చే పరిస్థితి లేకపోతే ఇంతవరకు ఎంత తెలుగుదేశం పార్టీ వైపుకి పోలరైజేషన్ వచ్చిందో అదంతా తిరిగి వాళ్ళ వైసీపీ చోటకు పోతే రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలు ఉండరు. ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో అనపర్తిలో కూడా తెలుగుదేశం పార్టీకి అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అది ఇవాళ రక్షించుకోవాల్సిన ప్రథమ బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, తెలుగుదేశం పార్టీది. దానికి ఏ విధమైన ప్రణాళిక రూపొందించినా నేను అమలు చేయడానికి సంసిద్ధం. ఇవాళ 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలు కానీ, ఇక్కడ ఎదుర్కొన్న కష్టాలు కానీ, నాకు ఎదురైన ఇబ్బందులు కానీ సామాన్యమైనవి కాదు. అనేక సందర్భాల్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అనేక సమావేశాల్లో పోరాటానికి స్ఫూర్తి రామకృష్ణారెడ్డి పోరాటాన్ని ఉదాహరణగా తీసుకుని ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పనిచేయాలని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నంలో అడ్డుకుంటే తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. కుప్పంలో అడ్డుకుంటే తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. సాక్షాత్తు చెలో ఆత్మకూరు అంటే ఉండవెల్లిలో ఇంటి దగ్గర నుంచి కదలని పరిస్థితి పోలీసులు సృష్టించడం జరిగింది. అటువంటి సందర్భాలు అనేకం. ఆ రోజు అనపర్తిలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని అటువంటి అడ్డంకులన్నీ అధిగమించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు బ్యారికేడ్ని, పోలీసు వలయాన్ని ఛేదించి విజయవంతంగా ఇదేం కర్మ కార్యక్రమాన్ని నిర్వర్తించిన సంగతిని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన అనపర్తి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి. అదే నా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నా పైన 39 కేసులు, ఒక హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారు. సుపారీ ఇచ్చి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. 42 లక్షలు ఇచ్చి క్షుద్ర పూజలు చేయించారు. కార్యకర్తల పైన 185 కేసులు పెట్టారు. ఈ నియోజకవర్గంలో నేను తప్ప ఏ కార్యకర్త జైలుకు వెళ్లకుండా కాపాడుకోగలిగాం. అది ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో కూడా ప్రస్తావించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇవాళ వైసీపీ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం ఉనికిని లేకుండా చెయ్యాలని చేసిన ప్రయత్నం ఈ రోజు వరకు వాళ్ళు సఫలీకృతులు అయ్యారు. ఇవాళ తెలుగుదేశం ఉనికిని కాపాడుకోవాలి, తెలుగుదేశం పార్టీ జెండా అనపర్తిలో ఎగరాలి. అదే మా సంకల్పం. ఇవాళ కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది. కార్యకర్తలు అనేక అభిప్రాయాలు తెలియజేశారు. కానీ నా ఆలోచన రేపటి నుంచి ప్రజల్లోకి వెళతా. 5 రోజుల పాటు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ 5 సంవత్సరాలు, గతంలో 37 సంవత్సరాలు, ఈ 42 సంవత్సరాల నుంచి మూలారెడ్డి గారి కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం కానీ, నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, ప్రజల సంక్షేమం కోసం కానీ, కార్యకర్తల రక్షణ కోసం కానీ ఏ విధంగా పనిచేసిందో నేను, నా భార్య, నా కుటుంబ సమేతంగా ప్రజల్లోకి వెళ్ళి వివరిస్తాం. ప్రజల అభిప్రాయం మేరకు 5 రోజుల తర్వాత ఏమి నిర్ణయం తీసుకోవాలి అనేది నిర్ణయం తీసుకుంటాను. ఏది ఏవైనా నా అంతిమ లక్ష్యం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఇవాళ నేను కానీ, నా కుటుంబం కానీ తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాం. ఏ క్షణంలో అయినా అనేక సార్లు అంతమొందించడానికి ప్రయత్నం చేశారు. నా ఇంటి పైన దాడులు చేశారు, నా కారు పైన దాడులు చేశారు, సుపారీలు ఇచ్చారు. ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి. అయినప్పటికీ నా చివరి శ్వాస వరకు కార్యకర్తల్ని కాపాడుకోవడమే ధ్యేయంగా, తెలుగుదేశం పార్టీని కాపాడమే ధ్యేయంగా రేపటి నుంచి ప్రజల్లోకి వెళతానని తెలియజేస్తా ఉన్నా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.